Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today we are discussing about the third BSc 6th semester cluster paper. That is the A2 paper, ethnobotany and medicinal botany. In that fourth unit topic, our medicinal sciences, Indian medicinal sciences. In that, Ayurvedam and Siddha medicinal sciences are discussed in last classes. Now, we are discussing about the Unani medicinal sciences. It is ఇది మన ఇండియన్కి సంబంధించిందని చెప్పలేము, కాకపోతే ఇండియాలో యూజ్ చేశారు. దిస్ ఈజ్ ద ముస్లిం, అంటే ముస్లిమ్స్ యూజ్ చేసినటువంటి మెడిసినల్ సిస్టమ్ అన్నమాట వాళ్ళది. Unani is the traditional system of medicine that originated in Onion of ancient Greece. అంటే గ్రీసులో ఏర్పడినటువంటి ఒక మెడిసినల్ సైన్స్ ఇది. యునాని జనరల్గా అయితే YUNANI యునాని మెడిసిన్ అంటారు. తర్వాత యునాని అయింది, UNANI అయింది అనమాట. is a term for Perso-Arabic traditional medicine as practiced in Mughal. అంటే మొఘల్స్ మనకి ఇండియా లోపల పాలించారు కదా, అంటే ముస్లిమ్స్ మన ఇండియా లోపల మన ఇండియాని కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది కదా. వాళ్ళు ఎప్పుడైతే మన ఇండియాలోకి వచ్చారో అప్పుడు మనకి పెర్సో అరాబిక్ ట్రెడిషనల్ యునాని మెడిసినల్ సిస్టమ్ అనేటటువంటిది మన ఇండియాలోకి ఇంట్రడ్యూస్ అయిందనమాట. అండ్ ఇన్ ముస్లిం కల్చర్ ఇన్ సౌత్ ఏషియా అండ్ మోడర్న్ డే సెంట్రల్ ఏషియా, అంటే మనకి ఏషియాకి అంటే మన పక్కన అంటే భారతదేశానికి ఏమంటాం పడమర వైపు ఉన్నటువంటి అంటే పాకిస్తాను, కజకిస్తాను ఇలాగ అన్ని ముస్లిం కంట్రీస్ ఉంటాయి కదా, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా. అందువల్ల సౌత్ ఏషియా యొక్క భాగము, అలాగే మోడర్న్ సెంట్రల్ ఏషియా, వీటిలో ఈ ముస్లిం కల్చర్ ద్వారా వచ్చినటువంటి యునాని ట్రీట్మెంట్ అనేటటువంటిది జరుగుతుందంట. యునాని మీన్స్ సింబల్ ఆఫ్ లైఫ్. యునాని అంటే అర్థం ఏంటి? సింబల్ ఆఫ్ లైఫ్, అంటే మన యొక్క జీవితాన్ని బాగు చేసేటటువంటి ఒక మెడిసినల్ సైన్స్ కాబట్టి సింబల్ ఆఫ్ లైఫ్ కింద మీనింగ్ వస్తుందంట యునాని అంటే. ద టర్మ్ యునాని మీన్స్ గ్రీక్ ఇన్ ద అరాబిక్, పర్షియన్, ఉర్దూ అండ్ సెవరల్ ముస్లిం డైలెక్ట్స్. అంటే మనకి ఇది గ్రీకు నుంచి వచ్చినటువంటి సిస్టమ్ అయినప్పటికీ, యునాని అనేటటువంటిది గ్రీస్ నుంచి వచ్చినటువంటి సిస్టమ్ అయినప్పటికీ కూడా అరాబిక్, పర్షియన్, ఉర్దూ అన్ని ముస్లిమ్స్ యొక్క కంట్రీస్కి సంబంధించి ఈ టర్మ్ని యూజ్ చేయడం జరిగింది. యాజ్ ద పర్సో-అరాబిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాజ్ బేస్డ్ ఆన్ ద టీచింగ్స్ ఆఫ్ ద గ్రీక్ ఫిజిషియన్స్. అంటే మన గ్రీక్ ఫిజిషియన్స్ అయినటువంటి హిపోక్రటిస్ అండ్ గ్యాలిన్, వీళ్ళందరూ కూడా గ్రీక్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు పెర్సో అరాబిక్ సిస్టమ్ అంటే ఏంటి? పెర్సో అరాబిక్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ అంటే మన యునాని మెడిసినల్ సిస్టమ్ని టీచ్ చేసినటువంటి పర్సన్స్ అన్నమాట. అంటే హిపోక్రటిస్ అండ్ గ్యాలిన్ వీళ్ళు
మన యునాని అనేటటువంటి ఈ మెడిసినల్ సైన్సెస్ డెవలప్ చేయడానికి కారకులు. బేసిక్ The Hellenistic origin of Unani medicine is still visible in its being based on the classical 4 humors. మనం జనరల్గా అయితే 5 హ్యూమర్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం, కానీ వీళ్ళు 4 చెప్తున్నారు. అవి కూడా కొంచెం డిఫరెంట్, చాలా డిఫరెంట్. మనం ఏంటి పంచభూతాస్ అని చెప్పేసి చెప్పుకున్నాం, అలాగే 3 బాడీ హ్యూమర్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం, వాత పిత కఫాం అని చెప్పేసి చెప్పుకున్నాం. వీళ్ళు ఏంటంటే 4 హ్యూమర్స్ అని చెప్పేసి పెల్గం అంటే వాళ్ళ భాషలో చెప్పేదేమో బల్గం, డ్యామ్, సాఫ్రా, సౌద అంటే యునాని అంటే ముస్లిం కంట్రీస్కి సంబంధించినటువంటి పదాలు ఉంటాయి కదా అవి. మనకు వాటి మీనింగ్ ఏంటంటే పెల్గం బ్లడ్, ఎల్లో బైల్, బ్లాక్ బైల్. బైల్ జ్యూసెస్ మన డైజెస్టివ్ సిస్టంలో వచ్చేటటువంటి జ్యూసెస్. బట్ ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఇండియన్ అండ్ చైనీస్ ట్రెడిషనల్ సిస్టమ్. అంటే ఈ యునాని సిస్టమ్ అనేటటువంటిది అంటే ఇండియన్ అండ్ చైనీస్ రెండింటి యొక్క మెడిసినల్ సిస్టమ్ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడినటువంటిది అంటే దీని ప్రభావం అంటే మన ఇండియన్ మెడిసినల్ సైన్స్ యొక్క ప్రభావము, అలాగే చైనీస్ యొక్క మెడిసినల్ సైన్స్ యొక్క ప్రభావం ఈ యునాని యొక్క మెడిసినల్ సైన్స్ మీద ఉందన్నమాట. హిస్టరీ. Arab and Persian elaborations upon the Greek system of medicine by figures like అంటే ఈ వర్డ్స్ కొంచెం ముస్లిమ్స్ కదా, ఐబాన్ సినా అండ్ ఆల్ రజీ ఇన్ఫ్లుయెన్స్ ద ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ యునాని. అంటే అరబ్ అండ్ పెర్సియన్ ఈ రెండింటి యొక్క కలయిక వలన మనం చెప్పుకున్నాం పర్సో అరాబిక్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ అని చెప్పేసి యునాని అనేటటువంటిది అక్కడ నుంచి ఏర్పడిందని చెప్పేసి మనం మెన్షన్ చేసుకున్నాం. ఫ్రేమ్వర్క్ ఆఫ్ యునాని మెడిసిన్ ఇంట్రడ్యూస్డ్ బై హిపోక్రటిస్, గ్యాలెన్, రాజస్ అండ్ అవిసిన్నా. ఇందాక ఐబియన్సైనా అని చెప్పేసి అన్నాను కదా, అవిసెన్నా అంటే ఈ నలుగురు ఈ యునాని యొక్క మెడిసిన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సన్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు. ద మెడిసినల్ ట్రెడిషన్ ఆఫ్ medieval the medicinal system of medieval Islam was introduced to India by the 30th century. 13వ శతాబ్దం లోపల మన ఇండియా లోపలికి మెడివియల్ అంటే మనకి ఏమంటే మధ్యయుగము అంటారు. అంటే పురాతన యుగము, మధ్యయుగము, మోడ్రన్, ప్రాచీన కాదు ఆధునిక యుగము అని చెప్పేసి 3 రకాలుగా డివైడ్ చేసినప్పుడు మెడివియల్ కాలం లోపల మనకి ఈ ముస్లిమ్స్ ద్వారా వచ్చినటువంటి యునాని వైద్యం అనేటటువంటిది ఇండియాలోనికి ఇంట్రడ్యూస్ చేయబడింది అనమాట 30th century లోపల. విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్, మనకి టిప్పి సుల్తాన్ తెలుసు అవునా, ఆ సుల్తాన్స్ కేటగిరీ వాళ్ళే మన ఇండియా లోపల దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇట్ లుక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ద మొఘల్ ఎంపైర్, ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఇండియన్ మెడిసినల్ టీచింగ్స్ ఆఫ్ సుశ్రుత్ అండ్ చరక. అంటే మన ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మొఘల్ ఎంపైర్స్ ఎప్పుడైతే పరిపాలన చేయడం మొదలుపెట్టారో మన ఇండియా లోపల అప్పటికే మనకి ఆయుర్వేదం ఉంది, సిద్ధా వైద్యం ఉంది. ఆ సిద్ధా కంటే ముందు ఆయుర్వేదం ఉంది. ఇది ఏంటి ఆయుర్వేదం బిఫోర్ క్రీస్తు అంటే మనకి 2500 to 500 BC కాలంలో ఆయుర్వేదం ఏర్పడింది. 6th or 7th centuryలో సిద్ధా వైద్యం ఏర్పడింది. వాటి యొక్క ఎఫెక్టు 30th centuryలో వచ్చినటువంటి 13th centuryలో వచ్చినటువంటి యునాని వైద్యం మీద పడిందనమాట. అంటే సుశ్రుత్ అండ్ చరక అంటే ఎవరు, మన ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి పర్సన్స్, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సు ఈ యునాని మీద పడిందనమాట.
అలావుద్దీన్ ఖిల్జీ హ్యాడ్ సెవరల్ ఎమినెంట్ ఫిజిషియన్, అంటే వాళ్ళ డాక్టర్స్ని హకీమ్స్ అని పిలుస్తారనమాట. మన సిద్ధ వైద్యుల సిద్ధార్థ అన్నాము, అలాగే ఆయుర్వేదంలో అయితే మహర్షిస్ పిలవడం జరిగింది, ఇక్కడైతే హకీమ్స్. ఎట్ హిజ్ రాయల్ కోర్ట్స్, అదే రాజా వైద్యులు అని చెప్పేసి పిలుస్తారు కదా, అలాగే ఇక్కడ వీళ్ళు హకీమ్స్ అన్నమాట, ముస్లిమ్స్ కాలంలో ఉండేవాళ్ళు. ద రాయల్ patronage led to the development of Unani in India and also the creation of Unani literature. అంటే వాటికి గ్రంథాలు కూడా రాయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద హిస్టరీ. అంటే మన ఇండియా లోపలికి యునాని ఎలా వచ్చింది, అంటే యునాని అసలు ఎవరు అంటే హిపోక్రటిస్ గ్యాలెన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు యునానీని. మన ఇండియాలోకి అయితే సుల్తాన్స్ కాలం లోపల మొఘల్ ఎంపైర్ ద్వారా మన ఇండియాలోకి ఎంటర్ అయింది. అంటే ఎంటర్ అయినటువంటి యునాని మెడిసినల్ సైన్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సుశ్రుత్ అండ్ చరక. అంటే దట్ ఈస్ ద ఇండియన్ మెడిసినల్ టీచర్స్ అయినటువంటి సుశ్రుత్ చరక వాళ్ళ యొక్క బుక్స్ యొక్క ఎఫెక్ట్ దాని మీద పడిందన్నమాట. వీళ్ళ యునాని ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, అంటే యునాని వైద్యాన్ని ఉపయోగించినటువంటి ఫిజిషియన్ని హకీమ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ హకీమ్స్ యునానీని లిటరేచర్ అంటే బుక్స్ రూపంలో కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ యునాని మెడిసిన్? యునాని మెడిసిన్లో ఉండేటటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి? మనకి అక్కడ పంచభూతాస్, సప్తధాతుస్, త్రిదోషాస్ అనే వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ అలాగే కాకపోతే నెంబర్ వేరియేషన్ ఉంది. ఇక్కడ 4 బేసిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 బేసిక్ హ్యూమర్స్ ఉన్నాయి. అంటే 4 ఎలిమెంట్స్, 4 హ్యూమర్స్. మనకు అక్కడేంటి హ్యూమర్స్ వచ్చి 3 ఉన్నాయి. వాత, పిత, కఫ అనేటటువంటిది హ్యూమర్స్ కింద మనం చెప్పుకున్నాం. అదే 5 ఎలిమెంట్స్ అంటే ఎయిర్, వాటర్, ఎర్త్, స్కై, ఇంకోటి ఏంటి ఫైర్. అవి 5 కింద చెప్పుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 4 బేసిక్ ఎలిమెంట్స్ మాత్రం వీళ్ళు బేసిక్ కాన్సెప్ట్లో మెన్షన్ చేశారు. యునాని మెడిసిన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద హిపోక్రటిక్ థియరీ. Medicine established in Greece by Hippocrates, who believes in 4 basic elements, also called Ansari-i-Atta. అంటే ముస్లిం వర్డ్స్ అన్నాను కదా, అన్సారీ-i-Atta అన్నీ విడగొట్టి రాయడం ఉంటుంది. అంటే ఈ 4 బేసిక్ ఎలిమెంట్స్ ఏంటంటే హవా అంటే మనకు తెలిసిన బాధ కదా, ఎయిర్ హిందీ వర్డ్, పానీ వాటర్, మిట్టి ఎర్త్, ధూప్ సన్లైట్. అంటే ఇవి వాళ్ళ భాషలో మనకి హవా, పానీ, మిట్టి, ధూప్. ఇవి మీకు తెలియడం కోసం పక్కన నేను మీనింగ్ రాశాను, ఎయిర్, వాటర్, ఎర్త్, సన్లైట్ అని చెప్పి తెలియడం కోసం. జనరల్గా వాడాల్సిన వర్డ్స్ ఇక్కడ హవా, పానీ, మిట్టి, ధూప్. దీస్ ఆర్ ద 4 ఎలిమెంట్స్. యునాని సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ 4 హ్యూమర్స్ కాన్సెప్ట్ ఆఫ్ హిపోక్రటిస్. అంటే హిపోక్రటిస్ చెప్పినటువంటి ఆ 4 హ్యూమర్స్ మీద ఆధారపడి ఉంది. It proposes the presence of 4 humors. ఏంటవి మనకి 4 హ్యూమర్స్ లోపల ఇక్కడ మనం ఆర్డర్లో రాయలేదు. పెల్గమ్, బ్లడ్, ఎల్లో బైల్, బ్లాక్ బైల్. అంటే ఇవి 4 కూడా మన బాడీలో ఉంటాయి అని చెప్పేసి. విచ్ వెన్ ఆర్ ఇన్ బ్యాలెన్స్ ఏ పర్సన్ ఈజ్ హెల్దీ. ఇవి 4ని బ్యాలెన్స్ చేసిన వాడు హెల్దీగా ఉంటాడు. అండ్ విచ్ when getting imbalance a person suffers from disease. The Hellenistic origin of this system is based on the classical theory of 4 humors. The basic elements in different combination build basic biological constituents called aclat. అంటే హ్యూమర్స్ని వీళ్ళు అక్లాట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఆ అక్లాట్ అంటే పెల్గమ్, బ్లడ్, ఎల్లో బైల్ అండ్ బ్లాక్ బైల్. వీటి 4 అనమాట. అదే ఇంగ్లీష్ వర్డ్స్. అదే మనం యునానీ వర్డ్లో పిలవాలంటే బాల్గమ్, బామ్, సఫ్రా,
సౌద అనేటటువంటిది. ఇవి 4 హ్యూమర్స్ కింద మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 హ్యూమర్స్ ఉన్నాయి. ద బ్లడ్ డామినేట్స్ ఇన్ దీస్ హ్యూమర్స్ అండ్ అదర్ హ్యూమర్స్ డిపెండ్ ఆన్ ఇట్. అన్నిటిని కూడా బ్లడ్ డామినేట్ చేస్తుంది, ఎందుకంటే బ్లడ్డే కదా మన బాడీ అంతటా కూడా స్ప్రెడ్ అయ్యేటటువంటిది ఈజీగా. మీకు ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు యునానీ లోపల ఉమర్ ఈ తొయ్బా అని చెప్పేసి. అది ఏంటో కాదండి, మన సప్తధాతుకు సంబంధించినటువంటి కాన్సెప్టే. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్, అంటే మన బాడీ లోపల వర్కౌట్ చేసేటటువంటి టిష్యూస్ ఉన్నాయి కదా, ఆ 7 టిష్యూస్ గురించి ఇది చెప్పడం అన్నమాట. అదే వాళ్ళ అంటే ముస్లిమ్స్ కదా, వాళ్ళ వర్డ్ ఉమరి తబాయా అంటాం, తబాయా అని చెప్పేసి. అంటే సప్తధాతుస్ అండ్ మీనింగ్ మనకు వస్తుంది అది. ద హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 7 కాంపోనెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ ఉమరి తబాయా. అంటే 7 కాంపోనెంట్స్ తబాయా అని చెప్పేసి ఉమరి తయబాయా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద 7 కాన్సెప్ట్స్? అర్కాన్. అర్కాన్ అంటే బేసిక్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ ఏంటి? 4 ఎలిమెంట్సే ఉన్నాయి మనకి ఇక్కడ. ఆ 4 ఎలిమెంట్స్ గురించి మాట్లాడాలన్నమాట. హవా, పానీ, మిట్టి, ధూపు. అక్లాట్ అంటే హ్యూమర్స్. అంటే 4 హ్యూమర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఆ 4 హ్యూమర్స్ ఏ విధంగా మన బాడీని అంటే డిసీజ్ రావడానికి కారణమవుతుంటాయి. అంటే అందులో మార్పులు, ఇంబ్యాలెన్సిటీ వచ్చిందంటే దట్ కెన్ ఫార్మ్ ద డిసీజ్. అంటే బల్గమ్, బామ్, సఫ్రా, సౌదా అనేటటువంటి. అలాగే మిజాజ్. మిజాజ్ అంటే టెంపర్మెంట్ అంటాం. ఆజా పార్ట్స్ ఆఫ్ బాడీ ఆర్ ఆర్గాన్ అని మీనింగ్ వస్తుంది. కువా ఫ్యాకల్టీ ఆఫ్ పవర్, ఎనర్జీకి సంబంధించి. అర్వా సౌల్, విటల్ ఫోర్సెస్. అఫాల్ ఫంక్షన్. ఈ 7 మనం ఈ సప్తధాతుస్ కేటగిరీలో మెన్షన్ చేసుకుంటాం అనమాట. ఈ 1 by 1 మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఉమరి తబయా అన్నాడంటే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ని మీరు ఆన్సర్గా రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ 7 గురించి రాయాలి. అందుకే ఈ వర్డ్స్నే మనం గుర్తుపెట్టుకోవాలి. అర్కాన్, అక్లాట్, మిజాజ్, హజా, కువా, అరహా, అఫాల్ అనేటటువంటి వర్డ్స్ని మనం పర్మనెంట్గా అవే వర్డ్స్ని వాడాలి, వేరే వర్డ్స్ని వాడడానికి యూజ్ లేదు. ద బ్యాలెన్స్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్ ఇన్ ద హెల్త్ అండ్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్ కాజ్ డిసీజ్. అంటే ఈ 7 టిష్యూస్ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, అంటే ఈ 7 టిష్యూస్ లోపల మన ఎలిమెంట్స్ ఉంటాయి. అవి పర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లం లేదు, హెల్తీగా ఉంటాం. అవి కానీ ఇంబ్యాలెన్సిటీ వచ్చిందనుకోండి, దట్ కెన్ క్రియేటెడ్ ద డిసీజ్. ద లాస్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్ కెన్ కాజ్ ద డిజబిలిటీ, లీడ్ టు ద డెత్. అంటే ఈ 7 టిష్యూస్లో ఏదైనా లాస్ అయ్యామంటే మన బాడీలో లోపం ఏర్పడుతుంది, ఆటోమేటిక్గా డెత్ అంటే డిసీజ్ వచ్చిందంటే కొన్నిట్లో చనిపోవడానికి కారణం అవుతుంటాయి కదా. సరే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఈ 7 సప్తధాతుస్ అన్నాం కదా, ఉమరి తబయా అనేటటువంటి దాంట్లో 7 కాంపోనెంట్స్ ఉంటాయన్నాం కదా. 1 by 1 డిస్కస్ చేద్దాం. అర్కాన్. ద హ్యూమన్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 4 ఎలిమెంట్స్. మన హ్యూమన్ బాడీ లోపల 4 ఎలిమెంట్స్ ఉంటాయంట. ఆ ఎలిమెంట్స్ ఏంటి? ఎయిర్, ఎర్త్, వాటర్, ఫైర్. ఈచ్ ఆఫ్ దీస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ టెంపర్మెంట్. అంటే టెంపర్మెంట్ అంటే ఏం లేదు, ఏమంటారు, స్వభావం అంటాం. అంటే మన పద్ధతి ఉంటుంది కదా, మన చేసేటటువంటి విధానం కానీ, చూడ్డానికి ఎలా కనబడుతున్నాం, మనం కోపంగా ఉన్నామా, చిరాగ్గా ఉన్నామా, ఇలాగంటే మనం టెంపర్మెంట్ని చూపించేటటువంటిది. అలాగే ఇక్కడ వాటరు, ఎయిరు, ఫైరు వీటి యొక్క టెంపర్మెంట్ దేనికి అది ఉంటుంది. ఫైర్ అంటే కాలుతుంది, ఎయిర్ అంటే గట్టిగా వీసిందంటే ఎగిరిపోతుంది, ఎర్త్ స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంటుంది, వాటర్ అంటే లిక్విడ్గా ఉండి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే ఇలాగ దేని స్వభావం దానికి ఉంటుందన్నమాట. ద టెంపర్మెంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద హాట్ అండ్ మాయిస్ట్, వైల్ దట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కోల్డ్ అండ్ డ్రై. అంటే భూమి చల్లగా ఉన్నప్పుడేమో అంటే
మనకి వాతావరణం, ఇప్పుడు వాతావరణంలోనే కదా గాలి ఉంటుంది. మన బాడీ లోపల చల్లగా ఉందనుకోండి, ఆ ఎయిర్ కూడా చల్లగా మాయిస్ట్గా ఉంటుంది. డ్రైగా ఉందనుకోండి, అంటే వేడిగా ఉన్నట్టు గాలి వేడిగా ఉంటే మన బాడీ డ్రై అయిపోతూ ఉంటుంది. గాలి మాయిస్ట్గా ఉంటే మన బాడీ కూల్గా ఉంటుంది. అంటే మన బాడీకి చలవ చేసే విధానం, వేడి చేసే విధానం గురించి, అంటే మన బాడీలో హీట్ అనేటటువంటిది ఎక్కువైపోతే బాడీ డ్రై అయిపోతుంది. ఎర్త్ అంటే ఏంటి, ఇక్కడ బాడీ హ్యూమన్ బాడీని ఎర్త్ కింద మనం చెప్పుకుంటాం. అంటే గాలి చల్లగా ఉంది, వేడిగా ఉంది అనే దాని కండిషన్ బట్టి మన బాడీ కోల్డ్గా, డ్రైగా ఉండడం అనేటటువంటిది డిసైడ్ చేస్తుంది. ద ఫైర్ హ్యాజ్ ఏ హాట్ అండ్ డ్రై టెంపర్మెంట్. ఫైర్ అంటే ఎప్పుడు కూడా వేడిగా, ఫైర్ అంటేనే ఏంటి, మంట ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది, మాయిస్ట్ కండిషన్ అనేటువంటి ఉంటుంది. అండ్ వాటర్ హ్యాస్ ద మాయిస్ట్ అండ్ కూల్డ్ టెంపర్మెంట్. మన బాడీలో వాటర్ ఉంటే మన బాడీ చల్లగా, తడిగా ఉంటుంది. అదే వేడిగా ఉంటే కాలిపోతూ ఉంటుంది అన్నమాట, డ్రై అయిపోతూ ఉంటుంది. ఇలాగా దేనిది దానికి, ఫైరు, ఎయిర్, వాటరు, ఎర్త్. అంటే ఈ మూడిట్లో ఫైర్ కానీ, ఎయిర్ కానీ, వాటర్ కానీ, ఈ మూడిట్లో ఏది తేడా వచ్చినా ఎర్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే మన హ్యూమన్ బాడీ మీద ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది అన్నమాట. సాలిడ్ కదా. అలాగే ఎక్లాట్ అంటే హ్యూమర్స్. 4 హ్యూమర్స్ ఉన్నాయి కదా మన డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటిది. హ్యూమర్స్ ఆర్ ద ఫ్లూయిడ్ ఆర్ మాయిస్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద బాడీ that are the produced after metabolism and transformation of 4 elements. ఈ 4 ఎలిమెంట్స్ కలయిక వల్ల మనకి 4 హ్యూమర్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ద హ్యూమర్స్ పెర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ సచ్ యాజ్ మెయింటైనింగ్ ద న్యూట్రిషన్, promoting growth, repair and producing energy. The humors are responsible for the maintaining moisture in different organs and tissues and provide nutrition to the body through 4 stages of digestion. అంటే మనకి బాడీ లోపల ఫుడ్ ఉంటుంది కదా, మన బాడీ లోపల మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏమవుతుంది, స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్ జరిగి అంటే ఏంటి, డైజెషన్ జరిగి అది కాస్త ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అంటే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కదా. దానికి సంబంధించి ఇక్కడ మన డైజెస్టివ్ సిస్టంలో జరిగేటటువంటి సిచ్యువేషన్, అంటే 4 హ్యూమర్స్ గురించి మాట్లాడాం కదా. గ్యాస్ట్రిక్ డైజెషన్ అంటే మన తినదరగడం సంబంధించి. ద ఫుడ్ ఈజ్ టర్న్డ్ ఇన్ టు ద కైమ్ అండ్ క్యారీడ్ ఇన్ టు ద లివర్ బై ద మెసెంట్రిక్ వెయిన్స్. అంటే మనం తిన్నటువంటి అరిగిపోయేటటువంటి ఫుడ్ ఆ అరగడానికి సంబంధించి మనకి బైల్ జ్యూసెస్ అవసరం అవుతుంది, అవునా. అంటే ఒకేసారి అరిగిపోదు కదా, అది దానికి కొన్ని జ్యూసెస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఆ యాడ్ అయిన దాన్ని బట్టి అది డైజెస్ట్ అవుతూ ఉంటుంది. ఇది డైజెస్టివ్ సిస్టంలో గ్యాస్ట్రిక్ డైజెషన్ అంటే ఏంటి, మన డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఇక్కడ ఏమన్నాము, 4 స్టేజెస్ ఆఫ్ డైజెషన్ అన్నాం. ఫస్ట్ స్టేజ్ ఏమో గ్యాస్ట్రిక్ డైజెషన్, అంటే మన స్టమక్ ఉంటుంది కదా, స్టమక్ లోపల జీర్ణ వ్యవస్థ అంటాం, జీర్ణాశయము అంటాం. ఆ జీర్ణాశయం లోపల డైజెస్టివ్ సిస్టమ్ లోపల జరిగేటటువంటి ప్రాసెస్ ఇది. కైమ్ కింద మారుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత హెపటిక్ డైజెషన్. ద కైల్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద 4 హ్యూమర్స్ ఇన్ డిఫరెంట్ క్వాంటిటీస్, ద బ్లడ్ బీయింగ్ ద హైయెస్ట్, అంటే ఎక్కువగా రక్తంలోకి వెళ్తుంది. ద బ్లడ్ దట్ లీవ్స్ ద లివర్ ఇన్ మిక్స్డ్ విత్ ద పెల్గమ్, ఎల్లో బైల్ అండ్ బ్లాక్ బైల్. అంటే మనకి లివర్లో నుంచి బైల్ జ్యూసు, అదే ఎల్లో బైల్, బ్లాక్ బైల్ జ్యూస్ అనేటటువంటిది, పెల్గమ్ అనేటటువంటిది వచ్చి మనం తిన్నటువంటి ఫుడ్ డైజెషన్ అవుతుంది కదా కైలు, ఆ కైల్లో మిక్స్ అవుతూ ఉంటుంది. హెపటిక్ డైజెషన్ అంటాం. అలాగే వెజల్స్. The tissue obtain this nutrition from the blood by its attractive power and are able to retain it by its retentive power.
అంటే ఏంటి, మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, బ్లడ్ వెజల్స్లోనికి వెళ్తుంది. ఎలాగా, స్మాల్ ఇంటెస్టైన్లో ఉండేటటువంటి వెల్లీస్ అబ్జార్బ్ చేసుకొని మనం బ్లడ్ వెజల్స్లోనికి పంపిస్తాయి. ఫోర్త్ వన్, టిష్యూ డైజెషన్. The digestive and assimilative power of the body convert into the tissue. The tissue use their expulsive power to excrete the waste in the humor. అంటే మనం తినగా అంటే డైజెషన్ అయింది కాస్త వెజల్స్లోనికి వెళ్ళి బాడీ పార్ట్స్లోనికి డిఫరెంట్ ఆర్గాన్స్లోనికి వెళ్ళిపోతుంది. వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, అది కాస్త ఏమవుతుంది, మనకి లార్జ్ ఇంటెస్టైన్లోనికి వెళ్ళిపోయి ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇది అన్డైజెస్టెడ్ పార్ట్ అనమాట. అంటే ఏంటి, వెజల్స్ ద్వారా మనకి ఎనర్జీ అనేది కాస్త బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. థర్డ్ వన్, మిజాజ్, టెంపర్మెంట్ అన్నాం కదా. The Unani system gives high importance to the temperament of the individual while treating any diseases. The temperament is based on develops due to the interaction of the 5 elements. మనకి ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. The temperament is considered real equability when the elements are in equal quantities. This is an ideal state of human body which does not exist. The temperament is considered inequality when there is an absence of proper distribution of the temperament. ఇక్కడ 5 ఎలిమెంట్స్ అని రాసాము, బట్ 4 ఎలిమెంట్స్ ఇక్కడ మనం చెప్పుకున్నది. అంటే 4 ఎలిమెంట్స్, మనకు ఉన్నటువంటి 4 ఎలిమెంట్స్ వల్ల ఏమవుతుంది అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెషన్ అయ్యి బ్లడ్ ద్వారా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నాం కదా. స్ప్రెడ్ అయినప్పుడు మనకి అందులో ఉండేటటువంటి ఫైర్, ఒకవేళ ఫైర్ ఉందనుకోండి, ఎనర్జీ ఎక్కువగా ఉంటే హాట్ అండ్ డ్రైగా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే చల్లగా ఉంటుంది, మాయిస్ట్ అండ్ కోల్డ్గా ఉండిపోతుంది. అలాగే ఎయిర్ ఉన్నదనుకోండి, ఎయిరు చెమ్మగా ఉంటే తడిగా ఉంటే మన హ్యూమన్ బాడీ తడిగా ఉంటుంది, అంటే కోల్డ్గా ఉంటుంది. అదే వేడిగా ఉందనుకోండి డ్రై అయిపోయి ఉంటుంది. అంటే ఈ 4 హ్యూమర్స్ యొక్క ఎఫెక్ట్ వలన అవర్ బాడీ అనేటటువంటిది డిసైడ్ చేయబడుతుంది. అంటే మిజాజ్ అంటే ఏంటి, ఈ 4 ఫైరు, అలాగే ఎర్త్, వాటర్, ఎయిర్, ఇవి 4 కూడా, ఇవి 4 ప్లస్ ఎలిమెంట్స్ తోటి ఇంబ్యాలెన్స్డ్గా ఉంటేనే దట్ కెన్ క్రియేటెడ్ ద డిసీజ్. అవి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయినంత వరకు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఈక్వల్గా ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ జరగకపోతే దట్ కెన్ క్రియేటెడ్ ద డిసీజ్. నెక్స్ట్ ఆజా అంటే ఆర్గాన్స్. The body is composed of several organs. The health or diseased state of the each organ affected the equilibrium in the entire body, resulting in the loss of health state for the person as a whole. అంటే మన బాడీ లోపల ఒక ఆర్గాన్ పనిచేయకపోతే ఆ ఆర్గాన్ యొక్క ఎఫెక్ట్ మిగిలిన వాటి మీద కూడా పడిపోతుంది, అవునా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మన లంగ్స్, రెస్పిరేషన్ ట్రాక్ సరిగ్గా లేదు, అంటే ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతాం, ఊపిరి పీల్చుకుని వదలకపోతున్నాం. అంటే ఆక్సిజన్ ఇన్సైడ్ మనం పీల్చుకున్నటువంటి ఊపిరిలో ఆక్సిజన్ ఏమో లంగ్స్ తీసుకుని మన బ్లడ్లోనికి ట్రాన్స్పోర్ట్ అయ్యేలా చేస్తూ ఉంటాయి. అంటే మన హార్ట్ ద్వారా బాడీ అన్నిటికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. బాడీలో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసుకొచ్చి మళ్ళీ లంగ్స్లోని వదిలేయడం ద్వారా లంగ్స్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు లంగ్స్ పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటటువంటిది ఎలా వెళ్తుంది, అన్ని ఆర్గాన్స్కి వెళ్ళలేదు కదా. అందువల్ల మిగిలిన ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుందా లేదా. అంటే ఒక ఆర్గాన్ అనేటటువంటిది సరిగ్గా పనిచేయకపోతే, హెల్తీగా లేకపోతే దట్ కెన్ క్రియేటెడ్ ద లాస్ ఆఫ్ ది హెల్త్ అనేటటువంటిది క్రియేట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కువా, ఫ్యాకల్టీ ఆఫ్ పవర్కి సంబంధించి.
దీస్ ఆర్ ద 3 ఫార్మ్స్ ఆఫ్ పవర్. 3 రకాల పవర్స్ ఉన్నాయంట. ఆ 3 రకాల పవర్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. కువా తబియాహ్ అనేటటువంటిది ఒక పవర్. ఎలాంటిది అది? ఇట్ ఈస్ ద న్యాచురల్ పవర్ దట్ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మెటబాలిజం అండ్ రిప్రొడక్షన్. మెటబాలిజం జరుగుతున్నప్పుడు అంటే మనకి రెస్పిరేషన్ ప్రాసెస్, రిప్రొడక్షన్ ప్రాసెస్. ద పవర్ ఈజ్ లార్జ్లీ రిలీజ్డ్ ఇన్ ద లివర్ అండ్ అదర్ టిష్యూస్ ఆఫ్ ద బాడీ ఇన్ స్మాల్ అమౌంట్స్. Metabolism includes several processes that ensure proper nutrition and growth of the human bodies. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ సరిగ్గా పర్ఫెక్ట్గా న్యూట్రిషన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే అది చక్కగా డైజెషన్ అయ్యి మన మెటబాలిక్ యాక్టివిటీస్ ద్వారా అంటే ఫైనల్గా ఏంటి రిప్రొడక్షన్ స్టేజ్కే వెళ్ళాలి. అంటే ప్రొడక్షన్ ఆఫ్ సెమైన్ అనేటటువంటిది హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే న్యాచురల్ పవర్ డైజెషన్ అవ్వడం, రిప్రొడ్యూస్ చేయడం అనేటటువంటిది న్యాచురల్ పవర్. రెండోది కువా నాఫ్సానియాహ్. ఇది ఇందాకేమో తబియాహు, ఇప్పుడేమో నాఫ్సానియాహు రెండో పవర్. ఇట్ ఈస్ ద నర్వస్ పవర్, సైకిక్ అన్నాడు. యాక్చువల్ అయితే సైకో అంటారు లేదా నర్వస్ పవర్. ఇందాకదేమో న్యాచురల్ పవర్ అన్నాం, ఇప్పుడేమో నర్వస్ పవర్. ఇట్ ఈస్ ద లొకేటెడ్ ఇన్ ద బ్రెయిన్కి సంబంధించి అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మోటార్ అండ్ పర్స్పెక్టివ్ ఎబిలిటీస్ ఆఫ్ ఏ పర్సన్. అంటే మన సెన్సార్ సిస్టమ్, మోటార్ సెల్స్ దీని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏమంటారు చర్య అంటే యాక్షన్ రియాక్షన్. అంటే దిస్ ఇస్ ద నర్వస్ సిస్టమ్ మీద. అంటే మనకి సెన్సార్స్ ఉంటాయి, మోటార్ సెల్స్ ఉంటాయి. సెన్సార్స్ ద్వారా వచ్చినటువంటి వాటికి మోటార్ సెల్స్ రియాక్ట్ అవుతూ ఉంటాయి కదా. ద పర్స్పెక్టివ్ పవర్ కన్వేస్ ద సెన్సేషన్ అండ్ ఇంప్రెషన్స్ వైల్ ద మోటివ్ పవర్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ ద బాడీ ఇన్ రెస్పాన్స్ టు ద సెన్సేషన్స్. అంటే మన బాడీ కదలికలకు కారణమైనటువంటి పవర్ నర్వస్ పవర్. న్యాచురల్ పవరు, నర్వస్ పవర్. ఇంకా మూడవది కువా హైవానియహ్. ఇట్ ఈస్ ద విటల్ పవర్, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ లైఫ్. దిస్ పవర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద హార్ట్. అంటే ఏంటి ఈ పవర్ మనకి చాలా ముఖ్యమైనది, గుండె లోపల ఉంటుందంట. అంటే మన హార్ట్ పని చేయకపోతే మనం చనిపోయినట్లే లెక్క. అంటే హార్ట్లో ఉండేటటువంటి పవర్. ఒకటేమో డైజెస్టివ్ సిస్టమ్, రిప్రొడక్షన్ సిస్టంలో ఉండేటటువంటి దిస్ ఇస్ ద న్యాచురల్ పవర్. అంటే న్యాచురల్గా మనకు ఆకలి వేస్తుంది, న్యాచురల్గా సెక్షువాలిటీకి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చి నర్వస్ పవర్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి విటల్ పవర్. ఇది హార్ట్లో లొకేట్ అయి ఉంటుందని చెప్పడం జరిగింది. It enables the organs to recognize and accept the effect of psychic power. అంటే నర్వస్ పవర్ ఇది. సైకిక్ పవర్ అంటే enables the organs to recognize and accept the effect of psychic power. It keeps the life running in the cells and tissues. అంటే మనకి హార్ట్ ద్వారా మనకి బ్లడ్ పంపింగ్ జరుగుతూ ఉంటుంది. మన పల్స్ రేట్ని క్రియేట్ చేసేది కూడా ఇదే కదా, హార్టే. హార్ట్ కొట్టుకుంటేనే పల్స్ రేట్ తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. హార్ట్ ఆగిపోయిందంటే పల్స్ రేట్ ఉండదు, పల్స్ రేట్ లేకపోయిందంటే దట్ ఈస్ అండర్ గో ద డెత్ కండిషన్, చనిపోతున్నట్టే లెక్క. అంటే ఆటోమేటిక్గా సైకిక్ పవర్ మీద ప్రభావం చూస్తుంది. ఎనేబుల్స్ టు ఆర్గన్స్ టు రికగ్నైజ్ అండ్ యాక్సెప్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సైకిక్ పవర్. ఇట్ కీప్స్ ద లైఫ్ రన్నింగ్ ఇన్ ద సెల్స్ అండ్ టిష్యూస్. అంటే మన బాడీలో అన్ని సెల్స్, టిష్యూస్ లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నాయంటే అది విటల్ పవర్ యొక్క ఎఫెక్ట్. అంటే హార్ట్ నుంచే కదా బ్లడ్ పంప్ అవుతూ ఉంటుంది. అంటే బ్లడ్ పంపింగ్ అయ్యేటటువంటి ఆర్గాన్ అదే. నెక్స్ట్ అరవా అంటే స్పిరిట్స్. మన వాళ్ళు ఆత్మలు, మనసులు ఏదో చెప్తూ ఉంటారు కదా, అది ఇక్కడ వీటి ఏం చెప్పాడంటే
స్పిరిట్ ఆర్ రష్ ఈజ్ ఏ గ్యాసియస్ సబ్స్టెన్సెస్. అంటే కంటికి కనిపించదు కదా, గాలి అంటారు మన వాళ్ళు. గాలి అంటే ఆత్మ, మన వాళ్ళ మీనింగ్ చెప్పడం. దట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఎయిర్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద నార్మల్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఆర్గాన్స్ and for performing metabolic activities in the body. It burns accolade latifa in order to produce kuva. It's considered the life force and are of the prime importance for the diagnosis and the treatment of any disease. ఇక్కడ ఏంటి మనకి స్పిరిట్ అన్నాం, ఎయిర్ అన్నాం. అంటే ఎయిర్ అంటే ఇక్కడ మనకి అంటే మన వాళ్ళు గాలి సోకింది అంటూ ఉంటారు, దెయ్యాలు భూతాలు అని చెప్పేసి, అంటే ఆత్మలు అని చెప్పేసి. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎయిర్ అంటే గాలి. మనకి ఏంటి ఎయిర్ అంటే మన పంచభూతాలు అని చెప్పేసి చెప్తాం. పంచభూతాల్లో ఒకటి అంటే ఆర్కాన్లో ఒకటి. ఈ ఆర్కాన్ ఎందుకు ఉపయోగపడుతుంది? అక్లాట్స్ అంటే ఇట్ బర్న్స్ అక్లాట్. అక్లాట్ అంటే మనం తిన్నటువంటి ఫుడ్ డైజెషన్ చేసేటటువంటి 4 హ్యూమర్స్ ఉండేటటువంటి భాగం, హ్యూమర్స్ ఉండేటటువంటి భాగం. ఆ తర్వాత లాటిఫా ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ కువా. అంటే కువా అంటే ఎనర్జీ. మనం తిన్నటువంటి ఫుడ్ ఈ హ్యూమర్స్ సహాయంతో డైజెషన్ జరిగి మనకి కావాల్సినటువంటి ఎనర్జీ అనేటటువంటిది ఏర్పడుతుంది. అవునా? ఆ ఎనర్జీని మనం ఇంకా ఇతర పనులకు వాడుకుంటూ ఉంటాం. ఒకవేళ మనం తిన్నటువంటి ఫుడ్ సరైనది తీసుకోకపోయినా, మనం తిన్నటువంటి ఫుడ్ డైజెషన్ జరగకపోయినా మనకి పవర్ అనేటటువంటిది రాకపోతే ఏమవుతుంది? డిసీజ్ రావడానికి చాయిస్ ఉంటుంది. 7th one of all functions. It refers to the functions and movements of all organs in the body. In healthy body, all organs are in a proper shape and perform their respective functions in an efficient manner. అంటే ప్రతి ఒక్క ఆర్గాన్, హ్యూమన్ బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్కి ఒక పని ఉంటుంది. ఆ పనిని వాటిని ప్రాపర్గా చేసుకుంటే పర్టికులర్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియా లోపల అవి ఫిక్స్ అయిపోయి ఉండి వాటి యొక్క పని అవి చేసుకుంటూ ఉంటాయి. అంటే మన బాడీ అంతా ఒక మిషన్ లాగా సెట్ చేసి ఉన్నటువంటి భాగం. హెల్తీగా ఉన్నటువంటి బాడీ అయితే ప్రాపర్గా ఒక షేప్ అంటే ఏంటి? బాడీ ఫిట్నెస్. అంటే బాడీ ఫిట్నెస్ అనేటటువంటిది ఉంటుంది. బాడీ ఫిట్నెస్ ఉంటే హెల్తీగా ఉన్నట్టు. ఆ ఫిట్నెస్ లేకపోతే అంటే వాడి బాడీలో అన్ని ఆర్గాన్స్ పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్లో లేవని అర్థం. సరే, ఇది ఉమర్ ఈ తబయ అనేటటువంటి కాన్సెప్ట్. అంటే సప్తధాతుస్ మనం చెప్పుకోవాలనుకుంటే. నెక్స్ట్ డయాగ్నోసిస్. యునాని వైద్యం లోపల డిసీజ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అనే దానికి సంబంధించి. డిసీజ్ మెయిన్లీ డయాగ్నోసైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పల్స్ సహాయంతో అంట. నబ్స్ అంటారంట దాన్ని. అలాగే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద యూరిన్ అండ్ స్టూల్. సింపుల్ స్పాట్ డయాగ్నోసిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మోడర్న్ గ్యాడ్జెట్స్. అంటే ఇక్కడ వేరే పెద్ద పెద్ద టెస్టులు ఏం లేవు. చేతికి ఉండేటటువంటి పల్స్ని బట్టి అంటే నాడిని పట్టుకొని చెప్పడం, లేదా యూరిన్ టెస్ట్, స్టూల్ టెస్ట్ చేసేయడం. అంటే మోడర్న్ గ్యాడ్జెట్స్ని యూజ్ చేసి అంటే మనకి మిషన్స్ ఉంటాయన్నమాట. ట్రీట్మెంట్ ఆఫ్ యునాని మెడిసిన్. ట్రీట్మెంట్ చేసే విధానంలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ద ట్రీట్మెంట్ ఆఫ్ యునాని మెడిసిన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద holistic approach. It considers the entire personality of the patient, including his physique, structure, makeup. మేకప్ అంటే ఫేస్కి వేసుకునేది కాదు, బాడీ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి. రియాక్షన్ టు ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, డిఫెన్స్ మెకానిజం. అంటే ఇవన్నీ అవసరం అన్నమాట. అతని యొక్క బాడీ ఫిట్నెస్ ఉందా లేదా, అతని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అంటే ఆర్గాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వాటి యొక్క యాక్టివిటీ అవి చేస్తున్నాయా లేదా, బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ యొక్క అంటే ఏంటి, లైటు, టెంపరేచర్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి యొక్క ప్రభావం అంటే మన ఎలిమెంట్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది. అలాగే డిఫెన్స్ మెకానిజం అంటే ఏంటి, ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి మెకానిజం ఏ విధంగా ఉంది, దాన్ని ఆధారంగా చేసుకుని ట్రీట్మెంట్ ఉండడం ఉంటుంది.
యునాని మెడిసిన్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఇది ఒక 4 రకాల ట్రీట్మెంట్స్ని వాడారు. అవి ఏంటంటే రెగిమెంటల్ థెరపీ అనేటటువంటిది ఒకటి, రెండోది డైటు, మూడోది వచ్చి ఫార్మకోథెరపీ అంటే మెడిసిన్స్ యూజ్ చేయడం, ఫోర్త్ది సర్జరీ ఇంకా ఆపరేషన్ చేసేయడం అనమాట. అంటే 4 రకాల పద్ధతులు ఉన్నాయి. రెగిమెంటల్ థెరపీ అంటే ఏం లేదు, ఇది వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇలాజ్ బిల్ తడ్బీర్ అంట. అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద స్పెషల్ టెక్నిక్. ఏం చేస్తారు ఇందులో? ఫిజికల్ మెథడ్స్ని యూజ్ చేసి, అంటే ఎక్సర్సైజ్ లాంటివి, ప్రెస్సింగ్ లాంటివి మొత్తానికి. అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద రిమూవింగ్ ద వేస్ట్ మెటీరియల్ అండ్ ఇంప్రూవింగ్ ద ఇమ్యూనిటీ. అంటే ఫిజికల్ మెథడ్స్ని ఉపయోగించి, అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి లేదా మనం కష్టపడి ఎక్సర్సైజులు చేయడం లాంటివి, వాటిని ఉపయోగించి బాడీలో ఉండే వేస్ట్ అన్నిటిని బయటకు రిలీజ్ చేసేసి ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేస్తారనమాట. అంటే బాడీని డీటాక్సిఫికేషన్, ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఏ డీటాక్సిఫికేషన్ థెరపీ అంటారంట. అంటే బాడీలో ఉన్నటువంటి టాక్సిక్ అంటే విషమనే కాదు, వ్యాధిని కలిగించేటటువంటిది ఏదైనా సరే టాక్సిక్ లాగా ఫీల్ అవ్వాలి ఇక్కడ. అంటే వ్యాధిని టాక్సిన్ లా ఫీల్ అవి దాన్ని రిమూవ్ చేయడం అన్నమాట. ఇక్కడ ఎలాగా అంటే ఇలాంటి టెక్నిక్స్ని ఉపయోగిస్తారంట. వెనిసెక్షన్ అంటే మనకి చూడండి, మన కిడ్నీస్ లోపల, అంటే మన కిడ్నీస్ డయాలసిస్ చేస్తూ ఉంటారు. అంటే యూరినరీ ప్రాబ్లం ఉన్నటువంటి పర్సన్స్ యూరినేషన్ సరిగ్గా జరగకపోవడం వలన, వాళ్ళ కిడ్నీ వర్కౌట్ లేకపోవడం వలన బ్లడ్ క్లీనప్ అవ్వదు, అంటే బ్లడ్ని ఫిల్టర్ చేయలేవు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఒక మిషన్లోనికి పంపించేసి వాళ్ళ బ్లడ్ని ప్యూరిఫై చేసి మళ్ళీ తిరిగి బాడీలోకి ఎక్కించేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటాం? పాసర్ అంటే వెనిసెక్షన్. అంటే ఏదో ఒక వెజల్స్ ద్వారా, ఒక ట్యూబ్ ద్వారా బ్లడ్ని బయటకు తీసి ఆ మిషన్లోకి పంపించి మళ్ళీ తిరిగి బాడీలోనికి ఇంజెక్ట్ చేస్తుంది. దాన్ని ప్రవహించటం అంటాం. అలాగే కప్పింగ్ అంటే మనం క్లోజ్డ్ ఇన్ కండిషన్లో ఉంచడం. అలాగే స్వెట్టింగ్ అంటే చెమట పట్టేలాగా చేయడం, అంటే బాడీకి చెమట వచ్చేలాగా చేయడం. అంటే చెమట పట్టినప్పుడు ఏమవుతుంది? లోపల ఎక్సెసివ్గా ఉన్నటువంటివన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. డయూరసిస్ అతిమూత్ర వ్యాధి అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే అదే పనిగా మనం బయటికి, అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడం ద్వారా మనం వాటర్ తాగుతూ ఉంటాం. వాటర్ తాగినప్పుడు ఏమవుతుంది? మనకి అది ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది, బాడీలో ఉన్నటువంటి అని యూరిన్కి వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటాం. అవునా? డయూరసిస్. అలాగే టర్కిష్ బాత్ అంటే ఏదో తొట్టులో కూర్చోబెట్టేసి దానికి క్లోజ్డ్ కండిషన్లో పెట్టేసి అందులో ఆరోమేటిక్ ఆయిల్స్ ఉన్నటువంటి లేదా వోలటైల్ ఆయిల్స్ని యాడ్ చేసేసి ఆ బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటికి వచ్చేలాగా, అంటే ఆవిరి పడతా ఉంటారు అనమాట బాడీకి. అంటే ఈ పద్ధతుల ద్వారా మనం థెరపీ చేయడం, అంటే రిమూవింగ్ ఆఫ్ ద వేస్ట్, ఇంప్రూవింగ్ ఆఫ్ ద ఇమ్యూనిటీ అని చెప్పడానికి. డైట్ థెరపీ ఫుడ్ సహాయంతో చేసేటటువంటి. ఫుడ్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రీట్మెంట్. ఇట్ బిలీవ్స్ దట్ సెవరల్ ఎలిమెంట్ కెన్ బి ట్రీటెడ్ బై జస్ట్ రెగ్యులేటింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్. క్వాంటిటీ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఫుడ్ని తీసుకోవాలి. క్వాంటిటీ తక్కువ, అలాగని ఓవర్ ఈటింగ్ కాకుండా మన బాడీకి ఎంత కావాలో అంతవరకే. ద ఫుడ్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ ద లాక్సేటివ్, డయూరిటిక్ అండ్ డైఫోరిటిక్ అండ్ దీస్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజ్. అంటే మళ్ళీ వాళ్ళు తిన్నటువంటిది ఫుడ్ కాస్త వాళ్ళకి ఫ్రీగా మోషన్ అయ్యేలాగా ఉండాలన్నమాట. అంటే తింటే ఇప్పుడు మన కొంతమంది తిన్నా బాడీ హీట్ ఎక్కిపోవడం ద్వారా ఫ్రీ మోషన్ అవ్వదు. అదే బనానా తీసుకోండి, ఫ్రీ మోషన్ అవుతూ ఉంటుంది. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఫ్రీ మోషన్ అవ్వడం అంటే ఏంటి? మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా యూరిన్ రూపంలో కానీ లేదా మోషన్స్ రూపంలో కానీ బయటకు వేస్ట్ వెళ్ళిపోయి, అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెస్ట్ అయ్యి, ఆ డైజెస్ట్ అయిందేమో మన బాడీలోకి ఉంటుంది, అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది బయటికి రిమూవ్ అవ్వాలి. అది ఇట్ ఆల్సో పాస్ స్పెషల్ డైట్ ఫర్ ద స్పెషల్ డిసీజెస్.
దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటే మనకి రోగం కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. అందుకే బాగా తినాలి అని చెప్తూ ఉంటారు. ఫార్మకోథెరపీ అంటే మెడిసిన్స్ ఇది. దిస్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ మెడికేషన్స్ ప్రిపేర్డ్ మెయిన్లీ ఫ్రమ్ ద న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ సచ్ యాజ్ ద హ్యాబ్స్ అండ్ సబ్స్టెన్సెస్ ఆఫ్ మినరల్ అండ్ యానిమల్ ఆరిజిన్. మొక్కల్ని, జంతువుల్ని, అలాగే సమ్ ఆఫ్ మినరల్స్ని యూజ్ చేసి అందులో డివైడ్ చేయడం జరిగింది. 4 క్లాసెస్ కింద డివైడ్ చేశారు. అనుషాడ్రీ అంటే స్టమక్కు సంబంధించి వచ్చినటువంటి రోగాలకు ఇచ్చేటటువంటి అరకు డిస్టిలేట్, హబ్ యునాని ఫిల్ అంటే హల్వాల్ రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించి వచ్చేటటువంటి డిసీజెస్కి థెరపీ కోసం ఉపయోగించేటటువంటి డ్రగ్స్ అంట. లబుల్, ఖమీరా, కుస్తా, మజూన్ ఇవన్నీ కూడా ఎలక్ట్యూరిస్. కింద చెప్పిందేమో ఆయింట్మెంట్ అప్లికేషన్స్ రాస్తూ ఉంటారు కదా. రోగన్ అంటే ఇవి 4 రకాల కేటగిరీలో ఈ ఫార్మకోకి సంబంధించి మెడిసిన్స్ని డివైడ్ చేయడం జరిగింది. 4th వన్ సర్జరీ అంటే ఆపరేషన్ చేయడానికి తప్పదు. వేరే జరగని సెట్ అవ్వలేనప్పుడు ఆపరేషన్ ద్వారానే. ఆల్దో ద యునాని మెడిసిన్ ఈజ్ కన్సిడర్డ్ ద పీనోర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సర్జరీ. ఇట్స్ యూజ్ ఈజ్ లిమిటెడ్ ఇన్ ద సిస్టమ్. అంటే ఫస్ట్ 3 మెథడ్స్ ద్వారానే ప్రివెంట్ అయిపోయేలాగా చూస్తారు. లాస్ట్ ఆప్షన్కి ఇది. ఇట్ హ్యాస్ డెవలప్డ్ ఇట్స్ ఓన్ టెక్నిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ పర్ఫార్మింగ్ సర్జరీస్. ఇంకా ఆపరేషన్ చేయడం అంటే ఇంకా మనం ఏముంది, మన ఆర్గాన్ని సరి చేసుకోవడము లేదా రిమూవ్ చేయాల్సి వస్తే రిమూవ్ చేయడము ఏదో ఒకటి అన్నమాట. ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అసలు వ్యాధి రాకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి అని యునాని వైద్య విధానం చెప్తుంది. 6 essential prerequisites have been laid down for the promotion of health and prevention of the diseases. వ్యాధి రాకుండా అలాగే ఆరోగ్యంగా ఉండేలాగా ఎయిర్ అంటే మనం బ్రీతింగ్, ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం, ఫుడ్ అండ్ డ్రింక్స్ మనం తీసుకునేటటువంటి ఫుడ్, బాడీలీ మూమెంట్ అండ్ రెస్పాన్స్ అంటే బాడీ మూమెంట్స్, చేతులు కాళ్ళు బాగా కదిలిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా అని. కదలకుండా ఒక చోట కూర్చుంటే మన బాడీలో రెస్పాన్స్ ఉండదు. సైకో మూమెంట్ అండ్ రెస్పాన్స్ సైకలాజికల్గా పిచ్చి పిచ్చి ఆలోచనలు కాకుండా మంచి ఆలోచన అంటే పుస్తకాలు చదవడం ద్వారా మంచి సైకలాజికల్ థాట్స్ వస్తూ ఉంటాయి. స్లీప్ అండ్ వేక్ఫుల్నెస్ తొందరగా నిద్రపోయి తొందరగా లెగడం అంటే మినిమం స్లీపింగ్ టైం ఉండాలి 8 hours. ఎవాక్యుయేషన్ అండ్ రిటెన్షన్, ఫార్మకోథెరపీ, సర్జరీ మనకు పనిచేయదు. ఫార్మకోథెరపీ అంటే మెడిసిన్స్ తీసుకోవడం. ఎవాక్యుయేషన్ అండ్ రిటెన్షన్ అంటే మనం ఎక్సర్సైజెస్ చేయడం సంబంధించి. ఇవన్నీ చేయడం ద్వారా డిసీజెస్ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద యునాని. అంటే యునాని ఏం చెప్పుకున్నాం, కాన్సెప్ట్ చెప్పాం, హిస్టరీ చెప్పాను, అలాగే మనకున్నటువంటి సప్తధాతుస్ అని చెప్పేసి ఒక అంటే యునాని లోపల మనం ఇంట్రడక్షన్ చెప్పి హిస్టరీ చెప్పి అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయని 4 హ్యూమర్స్ ఉన్నాయని చెప్పేసి ఉమయ్యి తొబయా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని గురించి అందులో ఉన్నటువంటి 7 కాంపోనెంట్స్ డిస్కస్ చేసాము. డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ యునాని గురించి. అంటే మిమ్మల్ని ఎస్ఏ క్వశ్చన్ కింద రైట్ ఎస్ఏ అని యునాని అని అడగొచ్చు, లేకపోతే మనకి ఉమయ్యి తబయా అనేటటువంటి ఈ కాన్సెప్ట్ గురించి అంటే సప్తధాతు లేదా ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ గురించి రాయమని అడగవచ్చు. దిస్ ఈజ్ ద ఎస్ఏ క్వశ్చన్.